రిజిస్ట్రేషన్ కోసం టైటిల్ అడిగాను. అక్కడ మా అసోసియేషన్ ఉంటుంది కదా, అడిగితే చాలామంది తెలుసు తెలియదు, నాకు తెలియదు కానీ కార్డు కాస్ట్ 2 లక్షలు. ఎంత? 2 lakhs. ఇందులో ఎవరైనా పెట్టగలరా? రండి సార్ రండి. ఎవరు కూడా 2 లక్షలు పెట్టలేరు. పెట్టే స్థానం చాలా మందికి లేదు. ఒకవేళ పెట్టినా దానికి రెఫరెన్స్ కావాలి, రెఫరెన్స్ ఉండాలి. అంటే ప్రతి ఒక్క రెఫరెన్స్, ఇలాంటి గురువు గారు రెఫరెన్స్ ఉండి మన సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాలి. పెడితేనే మా అసోసియేషన్ కార్డు ఇస్తారు. నాకు డబ్బు ఉంది, నాకు కార్డు ఇచ్చాడంటే ఫైట్ మాస్టర్ కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ, ఆర్టిస్ట్ అసోసియేషన్లో కానీ కార్డు ఇవ్వరు. వాళ్ళ రెఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది తెలియదు. టీవీ సీరియల్ చేస్తారు, వెబ్ సిరీస్ చేస్తారు, సినిమాలు చేస్తారు, కానీ దానికి సిస్టమేటిక్ చాలా మందికి తెలియదు. అలాగే ఓకే అనుకుని నేను మా అసోసియేషన్ బయటకు వచ్చాను. మన ఫిల్మ్ మన బ్యాండ్ ఏదో ఉందో రిజిస్టర్ చేసుకొని వచ్చాం. సో ఇది ఎందుకు నేను చెప్తున్నంటే, నేను అనుకుంటున్నాను సీనియర్ ఆర్టిస్టు ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఈరోజు మన దగ్గరికి వచ్చి, మనం ఆయన దగ్గరికి వెళ్ళదు, ఆయనే మన దగ్గరికి వచ్చి ఈ జిల్లా అన్ని జిల్లాలు అయిపోయి ఈ జిల్లా ఉంది ఒక మహానుభావుడు. అంటే ఒక మహానుభావుడు ఎందుకన్నానంటే, ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు అందరూ యుద్ధం చేస్తారు, కానీ యుద్ధ సైనికుడు మాత్రం ముందే ఉంటాడు. సైన్యాధిపతి అంటారు. సైన్యాధిపతి ముందుంటేనే మనం యుద్ధం చేయాలి. ఆయన ఎంతవరకు యుద్ధం చేస్తారో దెబ్బ తగలకుండా అంతవరకు మాత్రం మన వెనకున్న సైన్యం దెబ్బలాడదు. చచ్చిపోతాడు 13 మంది. ఈయన ఎంతవరకు నిలబడతాడో అంతవరకు నిలబడతాడు. ఈయన ఎప్పుడు పడిపోయాడో మిగతా వాళ్ళందరూ మోకాల మీద ఎదుటి వ్యక్తి దగ్గర దాసోహం అయిపోతాడు. వై ఎందుకు? అయిపోయింది ఆయన పని, ఆయన స్ట్రెంత్ అయిపోయింది, పడిపోయాడు. అలాగా ఈయన ఒక సైన్యాధిపతిగా వచ్చి ఈయన ఎంతకాలం ఉంటారో ఆ మాట అన్నారు. నేను బతికున్నంత వరకు అన్నారు. మాకు వరకు నేను కానీ శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఒక జరిగేటప్పుడు 3-4 అవుతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు అది వందల మందికి వెళ్ళిపోతుంది సార్. ఖచ్చితంగా 100 మందికి వెళ్ళిపోతుంది. ఈరోజు 30 మీటింగ్ అవ్వచ్చు. అది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియా ఉంది కదా, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగిందా, పలానా నటులు వచ్చారు ఇక్కడికి, సో మేము కూడా జాయిన్ అవ్వాలని వీళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ. సో అప్పుడు అప్లికేషన్ అని ఫిల్అప్ అయిపోయి ఎక్కువ మంది